నా పేరు కిషోర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్‌లో వాళ్ళ రూమ్‌లో ఉంటున్నాను మేడం వాళ్ళ ఇంట్లో. ఓకే. నన్ను మోసం చేసి బ్లూ ఫిల్మ్ చూపిస్తూ, అన్నీ చూపిస్తూ చాలా మోసం చేసి మా ఆయన కన్నా నన్ను గట్టిగా చూసుకోమని చెప్తుంది మేడం. అంతేకాదు మేడం, నా బర్త్‌డే అయితే గులాబ్ జాములు చేసి ప్రేమతో తెచ్చింది. గులాబ్ జాములే కదా అని తిని పడుకునేసరికి తెల్లారేసరికి బోల్డ్‌గా కనపడ్డాను మేడం. అంత గులగులగా ఉందని అప్పుడు అర్థమైంది మేడం నాకు. ఇలాంటి వాళ్ళు మా బ్యాచిలర్ జీవితాలు నాశనం చేస్తున్నారు మేడం. అంతేకాకుండా నాకు పెళ్లి కావాలనుకుంటే అది కానికుండా ఆపుతుంది మేడం. అసలుకి మీరే ఏదో సాయం చేయాలి మేడం నాకు. నీ వయసు ఎంత? నా వయసు 25 మేడం. 25. ఆవిడ వయసు? 38 మేడం. అసలు నీకు ఎలా పరిచయం ఆవిడ? నేను ఇక్కడ జాబ్ కోసం చదువుకోవడానికి ఇక్కడ వచ్చాను మేడం. ఆ, అక్కడ వాళ్ళ రూమ్ లో రెంట్కి ఉన్నాను మేడం. ఆ. ఆ టైంలో నన్ను ట్రాక్ చేసి మోసం చేస్తాను. నువ్వు అంత చిన్న పిల్లాడువా ట్రాప్ అయిపోవడానికి? మోసం చేసింది మేడం. మోసం అంటే ఎలా చెప్పు, డీటెయిల్ గా చెప్పు. అసలు వీడియోలు ఎందుకు ఆవిడ మాట ఎందుకు వినాల్సి వచ్చింది? నా దగ్గర ఆవిడ వీడియో ఫోటోలు ఉన్నాయి, చూపిస్తే నువ్వు ఎందుకు చూసావు? నా దగ్గర ఫోటోలు ఉన్న వీడియోలు అని చూపి బెదిరిస్తుంది మేడం రోజు. ఏం వీడియోలు, ఏం ఫోటోలు, ఎందుకు అంత అవకాశం? గోల్డ్ వీడియోలు తీసి నేను నిద్రపోయే టైంలో చూసి మొత్తం మోసం చేసి నన్ను అన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు హైదరాబాద్? 220లో వచ్చాను. 2020లో వచ్చారు. 2020లో వచ్చాను. ఆ. జాబ్ కోసం అని వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను. Okay. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. Okay. ఫ్రెంట్ హౌస్ లో ఉంటున్నాను. ఉమ్, ఆ టైంలో ఏమో మంచిగా చూసుకుని నన్ను అన్ని చేసి బాగా చేసి మొత్తం చేసి ఉమ్. ఆ టైంలో ట్రాప్ చేసేసింది మేడం. ఆహా, మంచిగా చూసుకోవడం అంటే ఏంటి? అకామిడేషన్ ఒకటే రెంట్ ఇస్తున్నావా లేదంటే పేయింగ్ గెస్ట్ లాగా ఫుడ్ కూడా ఫుడ్ మొత్తం అన్ని ఆమె చూసుకుంటుంది. అదే, ఎంతో ఒప్పందం ఇంట్రెస్ట్ అదే. సార్ ఒప్పందం అదే. ఎంతో మామూలుగా అంతా బాగా చూసుకుంటుంది. ఒక ఫ్రెండ్లీగా చూసుకుంటుంది, బాగా ఒక లవర్ను చూసుకున్నట్టు చూసుకుంటుంది. అది నాకు నచ్చలేదు. ఆమెకి పెళ్ళి అయింది, అయినా కానీ నన్ను అంతగా చూసుకోవడం నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కానీ వద్దని చెప్పి గోల్ చేస్తూ ఉంది. నీకు అంత ప్రేమగా చూస్తే నచ్చకపోతే వెకేట్ చేసేయచ్చు కదా, ఎందుకు అక్కడే ఉన్నావు? పోనీయట్లేదు మేడం. నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి, మీ బోర్డు ఉన్నాయి అన్ని అని చెప్పేసి రెంట్ నన్ను కట్టడం మానేస్తే ఆవిడే వదిలేస్తుంది కదా, వెకేట్ అయినా చేసి. వదలట్లేదు మేడం, మోసం చేస్తాను. ఎప్పటి నుంచి కట్టట్లా నువ్వు రెంట్? వచ్చిన కాంచి రెంట్ తీసుకోవట్లేదు మేడం. అబ్బా, ఫుల్ ఫ్రీ సర్వీస్. ఫ్రీగా వస్తుందని నువ్వు టెంప్ట్ అయ్యావు అంతే కదా. కాదు సార్, నన్ను మోసం చేసింది సార్. వెళ్ళిపోతా అన్నా కూడా వెళ్ళిపోనియట్లేదు సార్. వెళ్ళిపోయి ఏంటంటే బయట నుంచి నువ్వే గడి పెట్టిందా అదే. తాళం కప్పేసిందా? ఆ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఆ ఫోటోలో ఆవిడ కూడా ఉంటది కదా. ఏముంటది అయ్యా మగపిల్లల ఫోటోల్లో బ్లాక్మెయిల్ చేస్తానికి? అసలు ముందే నీకు ఆల్రెడీ ఆవిడ ప్రేమ నీకు నచ్చలేదు, ఫ్రీగా అకామిడేషన్ ఫుడ్ దొరుకుతుంది కదా అని ఉన్న రోజులు ఉన్నావు. మొత్తం పిక్చర్ లో భర్త ఉన్నాడు ఆవిడకి, పెళ్ళైన ఆవిడేనా? ఉన్నాడు సార్, భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ వాళ్ళ అంటే? వాళ్ళ భర్త ఉన్నాడు సార్. అంటే అందరూ ఉన్నారు. అందరూ అంటే అందరు కాదు సార్, భర్త ఉన్నాడు. నాకు పెళ్ళి అవుతున్నా కానీ చేసుకొని ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు నాకు ఆమె నుంచి ఆహా, ఆవిడేమో నిన్ను కట్టి పారేసిందా? ఇందాక మేడం అడిగినట్టు నార్మల్ గా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నచ్చకపోతే. blackmail ఏముంది చేస్తాను. ఆవిడ ఓడి పీకి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అంతగానం ఏమి ఇదైపోయి ఉంది? ఇప్పుడు నాకు అసలు పెళ్ళి పెట్టాల్సిన అవుతుంది అవసరం మేడం. ఏముందండి? వెకేట్ చేసి సామాన్ ఏముండవు, బ్యాచిలర్స్ అంటే ఉన్న 4 గంటలు వేసుకుని బయటకు వెళ్ళిపోక. నీకు అంతలా ఇబ్బంది అంత ఉంటే pressure హ్యాపీ వాళ్ళ చేసేసి. ఆయన చెప్పేస్తే అయిపోద్ది కదా. రేపు మళ్ళీ నువ్వెందుకు నాకు ప్రాబ్లం భయపడుతున్నావు? తప్ప మేడం. ఆవిడ వైపు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ ఆయన చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే అయిపోద్దిగా. రేపు మళ్ళీ నాకు ప్రాబ్లం మేడం. ఆ ఫోటోలు బయటకు వచ్చినా ఎన్ని చూపిస్తున్నా Photos బోర్డుగా అని ముందు చెప్పేసి అది ఇది. ఫొటోస్ కి ముందు విషయం చెప్తున్నాం. మీకు 2 ఇయర్స్ ఇద్దరికి ర్యాపో నడుస్తుంది. ఆవిడ బిహేవియర్ ఏదో మీకు డౌట్ వస్తుంది. ఓకే, ఏదైనా జరిగిద్దేమో, ఎందుకు ఈవిడేదో తేడాగా ఉంది, రెంట్ తీసుకోవట్లా, ఫుడ్ బాగా ప్రేమగా పెట్టేస్తుంది, నాకు అవసరమా, వెకేట్ చేసేస్తే బెటర్ అని నువ్వు ముందే వెళ్ళిపోవచ్చు నేను కదా. ఫస్ట్ మంచిగా అనుకున్నా మేడం, ఇట్లా ఉంటుందని నాకు ఎన్ని తెలియదు. రోజులు వాళ్ళు ఫ్రీగా- రూమ్ రెంట్ తీసుకోవట్లేదు ఇవన్నీ నేను అనుకున్నా కానీ తీసుకోకపోతే మంచోళ్ళ నీ దృష్టిలో? రూమ్ రెంట్ తీసుకోకుండా రెంట్ కిందకి ఇస్తారయ్యా? అదేమో మేడం నాకు తెలియదు సార్. అందుకనే కదా నేను అడిగేది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు కొంచెం ఏదైతే కూల్ గా ఉందో, చెప్పు, కంగారు పడకు, ఆ కూల్ గా చెప్పు. ప్రేమని ఈ ఫోటోలు గులాబ్ జామున్ పిక్చర్ వచ్చేంత వరకు ఆ ప్రేమను నువ్వు కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్నావు కదా. నేను మామూలుగానే ఉన్నాను సార్. అప్పుడు ఇప్పుడు గులాబ్ జామున్ ఖర్చు చెప్పు. ఏం లేదు సార్, నా బర్త్డే ఆ రోజు. ఓ. బర్త్డే అని చెప్పి మామూలుగా గులాబ్ జామ్ మామూలుగా ఫ్రెండ్లీగా ఎప్పుడు వండి పెట్టిద్ది. అలానే తెచ్చి గులాబ్ జామ్ పెట్టింది. సరేలే ప్రేమతో పెట్టింది అని చెప్పి తిన్నాను. తెల్లారి లేచేసరికి నా ఒంటి మీద బట్టలు లేవు, ఏం లేవు. ఆ తర్వాత ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాను. దానికి ముందు ఎప్పుడు మీ ఇద్దరు శారీరకంగా కలవలేదు. కలవలేదు. కోరుకుంది ఆవిడ నీ దగ్గర నుంచి? కోరుకుంది సార్. కోరుకుంది, కానీ నువ్వేమన్నావు? కుదరదని చెప్పాను. కుదరదు అంటే ఆ టైంలో కుదరదు అనా, తర్వాత ఎప్పుడో కుదురుతుందనా, లేదంటే ఇది పద్ధతి కాదనా? పెళ్ళి నాకు పెళ్లి కావాల్సిన నా ఫ్యూచర్ చాలా ఉంది, ఆ ఫ్యూచర్ అంతా అయిపోయింది. నా నీకు ఫ్యూచర్ చాలా ఉంది అనుభవించాలి. నాకు జాబ్ కావాలి, మెయిన్ ముందు సెటిల్ అవ్వాలి. ఆవిడకి మాత్రం నీ మీద భారీ కోరిక ఉండేది. ఉంది సార్. అది గులాబ్ జామున్ రూపాన్ని చూపెట్టింది. అంత గులగుల ఉందని ఇప్పుడే అర్థమైంది. గొలగొల తర్వాత లేదు, నీకు ఉందిలే కానీ గొలగొల కాదు. గులాబ్ జామున్ తినగానే మత్తు అయిపోయి అన్కాన్షియస్ అయిపోయి రేప్ చేయబడ్డావా, లేదంటే బట్టలు పొదిలిందా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. తెలీదు. షకీలా సినిమాలు ఇలా ఉంటాయి కదా చూడండి సార్, అట్లా ఆ టైప్ లో జరిగిపోయింది. ఏం జరిగిందో అందరికి చూసే వాళ్ళకి తెలుస్తుంది, జరిగిన దేవుడికి తెలుస్తుంది సార్. అలా జీవితం నా జీవితం సరే, మీ నాశనం గులాబ్ అయిపోయింది జామ్ స్టోరీ ఎవరు చూస్తారు? మీరిద్దరేగా ఉన్నది అక్కడ. అది అంటే అమ్మాయికి అంత ఇది ఎందుకు అంటే భర్త ఇలాంటి వాళ్ళ వల్ల పిల్లలు మా బ్యాచులర్ జీవితాలు నాశనం అయిపోతుంది సార్.
మమ్మల్ని కాపాడి ఏదో ఒకటి చేసి నా పెళ్లికి కుదిరేలాగా చూడండి సార్, మా ఇద్దరిని బ్యాచిలర్స్ కి ఆదర్శవంతుడిలాగా ఉన్నావు, కానీ నువ్వు ఇది ఒకటే చెప్తున్నావు, బ్యాచిలర్ జీవితం నాశనం అయిపోతుందని. 2 years నుంచి నువ్వేం చేస్తున్నావు ఆ ఇంట్లో అనేదానికి సమాధానం లేదు. గులాబ్ జామ్స్ అప్పుడు ఒక్కసారి వండిందా, అంతకు ముందు కూడా వండిందా? ఒక్కసారి బర్త్డే 2 years లో గులాబ్ జామ్స్ వండిందా ఒక్కసారి? అంతకు ముందు ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదు. నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నా నువ్వు వెళ్ళలా, చూడడానికి క్లియర్ గా తెలుస్తుంది. చెప్పండి. ఇప్పుడు నీ పెళ్లి ఎక్కడి వరకు వచ్చింది తమ్ముడు? నిశ్చితార్థం వరకు వచ్చిందా? కాబట్టి అప్పుడు వరకు ఇద్దరి మధ్యన గులాబ్ జామున్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇప్పుడు నీ పెళ్లిడు వచ్చేటప్పటికి సంబంధాలు చూసేటప్పటికి ఆవిడ వద్దు అంటున్నావు, ఆవిడ నీ దగ్గర నుంచి పోనంటుందా? అవును సార్. ఏమంటుంది ఆవిడ? బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నాతోనే ఉండాలి అని చెప్తుంది. ఉండాలి, ఆమెతోనే ఉండాలి అని చెప్తుంది. నేను నేను పెళ్లి చేసుకోవాలి, నా ఫ్యూచర్ చాలా ఉంది, నా జాబ్. అంతకుముందు ఈ నిశ్చితార్థం జరగక ముందు అయితే మాత్రం ఉంటానని చెప్పారా మీరు? చెప్పలేదు, ఎప్పుడు ప్రామిస్ చేయలేదు. మన ఇద్దరు కలిపి జర్నీ చేద్దాం, కాబట్టి మీ ఆయన విడాకులు మన ఇద్దరు అలా ఏం అనలేదు. మొదటి నుంచి నో చెప్పాను. గులాబ్ జామున్ సీన్ తర్వాత ఒక్కసారి కలవటం, ఆ తర్వాత కంటిన్యూ అయిందా మీ ఎపిసోడ్? అవును సార్. ఇది శారీరకంగా అది ఎలా జరిగిందో మనకు తెలియదు సార్. అది వదిలేసి ఆ తర్వాత కంటిన్యూ అయిందా? కంటిన్యూ కాలేదు సార్, ఇప్పుడు మీ కాడికి వచ్చాను. కాదు, ఒకేసారి మీ ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు అంతేనా? అవును. ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ఫోటోలు కాస్త నీకు చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాను. సో ఫిజికల్ కాంటాక్ట్ మీ ఇద్దరి మధ్యన ఒక్కసారి. అవును నాన్న. ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్ కి ముందు జరిగిందా, నీ బర్త్డే పార్టీకి ముందు జరిగిందా, తర్వాత వచ్చిందా మ్యాచ్? బర్త్డే తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే బర్త్డే అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను. సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సరే, ఈయన వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి కిషోర్ది. మరి ఇప్పుడు ఇక్కడ కవిత గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆవిడ వర్షన్ ఏంటో కూడా విందాం. చెప్పండి కవిత గారు. మేడం, నమస్తే. కవిత అండి. నేను మా ఇంట్లో అబ్బాయి రెంట్కు ఉంటాడు మేడం. నేను తనకి బట్టలు అది ఉతకడము, మళ్ళీ వంట చేసి పెట్టడము అన్నీ చేశాను మేడం. నేను మంచిగా బాగా చూసుకున్నాను. ఆయన అంటే నాకు కూడా ఇష్టం మేడం చాలా. అబ్బా, ఏం చెప్తున్నావు అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ టెనెంట్, దానికి తోడు వంట చేసి పెట్టాం, సరే ఒకరు ఉన్నారు కాబట్టి ఓకే, బట్టలు కూడా ఉతికేయడం చేసిన మేడం. మొత్తం ఆయనకి A to Z మొత్తం. నీకు పెళ్ళయింది కదా? అవును మేడం. పిల్లలు ఉన్నారా? అబ్బాయి అన్ని నాకు వంట చేసి పెట్టండి, నీకు మంచిగా అన్ని చూసుకోండి అని అన్ని చెప్పాడు మేడం. నాకు మంచిగా ఫస్ట్ అన్ని కరెక్ట్ గా నాతో మంచిగా ఉన్నట్లే ఉండి అన్ని చేసిండు. ఒకరోజు బర్త్డే అయింది. బర్త్డే అయ్యేటప్పుడు కూడా నేను స్నానానికి వెళ్తుంటే కూడా ముందుకు స్నానం అది అటు వెళ్తుంటే చేయి బట్టి లాగడము, నా చీర బట్టి లాగడము, నా కొంగు బట్టి లాగడం, ఇలాంటివి అన్ని చేస్తున్నాడు మేడం. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? లాగి పీక ఒకటి కొట్టాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోరా అనాలి. అలా చేస్తున్నా మేడం. ఎన్ని చేసినా కూడా అబ్బాయి వెళ్ళలేడు మేడం. ఇంకా అప్పుడు ఆయనకి ఇష్టపడి అన్ని చేసినాడు. అన్ని చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నాకు వద్దు, నాకు ఇక నేను పెళ్లి చేసుకుంటున్నా అది ఇది అని చెప్తున్నా. నువ్వు చెప్పేది నాకు ఎందుకో వినబుద్ధి అవ్వట్లేదు. నీకు పెళ్ళి అయింది కదా, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మరి ఎందుకు ఈ వేషాలన్నీ? ఆయన ఇష్టపడ్డాడు మేడం, చాలా ఇష్టపడి అన్ని చేపించుకొని నాతోని అన్ని పెట్టి ఇంకా ఇప్పుడు లాస్ట్ కు నువ్వు వద్దు అని చెప్తున్నాడు. ఏమన్నా చేయని వాడు బ్యాచులరు, తెగిన గాలిపటం ఎక్కడికన్నా పోతాడు. నీ ఎథిక్స్ పెళ్ళి అయింది, ఎవడో ఒకటి చేయి పట్టుకొని లాగితే నువ్వేం చేయాలి? లాగొడి పీక్ కొట్టక ఇంకా నువ్వు మాట్లాడేది ఏంటి? అన్ని చూసుకున్నాడు, అన్ని చేసాడు, మళ్ళీ వద్దంటున్నాడు. అసలు ఎవరైనా మాట్లాడతారు ఇలాగా? పెళ్ళైన ఆడది ఎవరైనా మాట్లాడుతుందా? అసలు ఎవరు పెళ్లిగాని అమ్మాయి కూడా ఎవరైనా వేరే వాడు వచ్చి మీద చెయ్యేస్తున్నాడంటే మామూలు ఊరుకోరు, ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. ధైర్యవంతులు అయితే లాగక్కడ కొడతారు. మరి అప్పుడు మీ ఆయనకు చెప్పాలి కదా, మీ ఆయనకు చెప్పాలి కదా. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? పక్కింటోళ్ళని పిలిచావా? వాళ్ళని మక్కలు ఎరగదన్నావా? వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇంకా వెళ్ళలేడు, ఇంకా ఏది చేయలేడు. మళ్ళీ నా బర్త్డే పార్టీ ఉంది, ఇంకా మంచిగా గ్రాండ్ గా చేసుకుందాం, ఇక్కడే ఉండిపోతా, నీతోనే ఉంటా, ఇంకా అన్ని ఏదేదో చెప్పేశాడు మేడం నాతో. నిన్ను ఎందుకు నమ్మాలమ్మా? ఒక టెనెంట్ వచ్చాడు, రెంట్కి అడిగాడు, కుర్రాడు, అక్క కదా అని వంట కూడా కలిపి పెట్టండి అన్నాడు. నువ్వు రెంట్ ఇంకో 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రా వసూలు చేస్తావు, అడ్వాన్స్ తీసుకుంటావు. సో 2 months రెంట్ సరిగ్గా పే చేయకపోతే వీడేదో తేడాగా ఉన్నాడు, ఉత్తిని బేవర్స్ గా తింటున్నాక వచ్చినట్టున్నాడు. ఒక నెల పే చేసిండు, ఒక నెల పే చేయలేడు, జాబ్ లేదు కదా, ఒక ఊరు నుండి వచ్చాడు, అన్ని చూసుకున్నాం మేడం మంచిగా. కంటిన్యూస్ గా 2 months పే చేయకపోతే వెకేట్ చేయించాలి కదా, నువ్వు ఎందుకు వెకేట్ చేయించావు? మస్తు చాలా చెప్పినా మేడం తనకి, వెళ్ళిపోండి ఇంకా. మీ ఆయనకి చెప్పొచ్చు కదా, అక్కడే లాగి బయటికి దోసేస్తాడుగా. మొత్తం ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ కథ అంతా కూడా మీ ఇద్దరి మధ్యనేనమ్మా? మూడో కంటికి తెలియదుగా అది కథ. మీ ఆయనకి ఏం చెప్తున్నావు? రెంట్ ఇస్తున్నాడా అంటే? ఇస్తున్నాడని చెప్పినా. సరే, ఇప్పుడు ఏమో ఇతను అంటే నీకు ఇష్టమా అమ్మా? అంటే ప్రేమ దోమ? ఆయన అంటే ఇష్టం మేడం. కాదమ్మా, ఇప్పటిదాకా నువ్వు మాకేం స్టోరీ చెప్పావు?
అతను వెనకాల పడ్డాడు, అతను తిరిగాడు, అతను ఇద్దరం టీనేజర్. ఇష్టపడ్డాం మేడం, ఇద్దరం ఇష్టపడి ఇప్పుడు అదే ఆ రోజు చెప్పావు. ఉమ్. తర్వాత ఏం మాట్లాడుతున్నావు? అతను అంటే నాకు ఇష్టం అండి అంటున్నావు. అప్పుడు నువ్వు ట్రాప్ చేసినట్టే కదా పిల్లోడిని. లేదు మేడం, ఫస్ట్ అతను ఉన్నాడు, ఆయనకి ఇష్టం ఉండే చేసినాం మేడం. అన్ని అయిపోయినాక ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేసి సరే, ఇష్టం మాట్లాడుతున్నాడు. అన్ని చేసావు, అన్ని చేసిన తర్వాత అతను మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు. అసలు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనే అనుకుందాం, ఏదో షిప్ అది. మీ ఇద్దరి మధ్యన శారీరక పరమైనటువంటి కలయిక ఉండాలి అనేటటువంటి కోరిక ఎవరిది? తనకే ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు అది? నాకు రాలేదు సార్, బర్త్డే నాకు రాలేదు అసలు. ఉన్నాయి నా దగ్గర, నాకు అన్ని కూడా రాలేదు. వీడియోలు ఆ గులాబ్ ఉన్నాయి. జామ్ ఇప్పుడు తెచ్చిచ్చి చూపించమంటే ఆ గులాబ్ చెప్తాను. జామ్ తోనే స్టార్ట్ అయింది సార్ ఇదంతా. నా దగ్గర అన్ని సరే, ఈ వీడియోలు గులాబ్ జామ్ ప్రూఫ్తో కావాలంటావు సహా కానీ వచ్చినాయి. అందులో అంటే ఏం కలిపావు? గులాబ్ జామ్ లో అసలు ఏం కలిపింది అడగండి సార్ ముందు. గులాబ్ జామ్ లో ఏం కలిపావు? మొత్తం ఇద్దరం మత్తుగా తీసుకున్నాడు, అది ఇది కలిపేసుకొని తాగేసి పడుకుందామని చెప్పాడు, ఇక చేసిన మేడం. మరి ఆయనకు ఒక్కదానికి ఒంటి మీదే బట్టలు లేవట, మరి నువ్వు నీ సంగతి ఏంటి? నీకు కూడా లేవా? సరే, ఏవో ఫోటోలు వీడియోలు తీసారంట మేడం, ఏంటవి? ఆయన పైన ఒంటి మీద గుడ్డలు గిట్ల ఏం లేవు సార్, అవన్నీ ఉన్నాయి నా దగ్గర, వీడియోస్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు నాకు కాదంటే నేనైతే ఆ వీడియోలు అన్ని అతనికి బయట ఒకటికే పెడతాను. తీసావమ్మా? ఎంత తెగిచ్చావు నువ్వు తెలుసా? అయ్యో బాబోయ్, తెగిచ్చిన ఆంటీ అనాలి నిన్ను. ఇంత విచ్చలవిడిగా మాట్లాడతారా? ఆడదానివేనా నువ్వు? అమ్మ, నీకేం తెలియట్లేదమ్మా? నీ ఏ భర్తకు పాపం తెలిస్తే వీళ్ళ ఏంటి, ఆయన. నీ పిల్లలకు ఛీ. తెలిస్తే ఏంటి? ఇది ఫస్ట్ టైమా లేదంటే పిల్లలు ఉన్నారా అసలు? ఇంతకు ముందు వచ్చిన టెండర్స్ పిల్లలు కూడా లేరు, ఇదే ఓకే. కార్యక్రమం? ఏమ్మా, ఇతనే పెంట్ ఉన్నాడు హౌస్ సార్, అనేది అట్లేం కేవలం ఈ లేదు. కార్యక్రమాలకేనేమో? పెళ్లి కానటువంటి బ్యాచులర్స్ కి ఇవ్వటం, నువ్వు వాళ్ళతో సరసాలు ఆడటము, అంతే కదా? ఆహా, అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అతను ఒప్పుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని? ఎప్పటికీ ఉంటాడంట, ఉంటా అని చెప్పాడు మేడం నాతోని. కాదబ్బా, సరే ఇప్పుడు ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు అనుకో, నీ ఇప్పుడు మీ ఆయన వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? ఇద్దరం ఉంటాం మేడం. అయ్ సూపర్. నేను ఉండలేను మేడం. ఆదర్శ ఆంటీ. నీకు ఎంగేజ్మెంట్ అయింది. ఇలాంటి కాదమ్మా, వాళ్ళ ఇప్పుడు గురించి ఏం మాట్లాడతావు? అతను పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడు పైన పెంట్ హౌస్ లో ఉంటే నీకు ఓకేనా? పెళ్లి చేసుకోవద్దు సార్, నాతోనే ఉండమని నీతోనే చెప్తాను. ఉండాలి ఓహో. పెంట్ హౌస్ లో. అవును, నువ్వు వాడు బట్టలు ఉతుకుతూ ఉంటావు. ఇంకా అన్ని ఎప్పుడు ఎలా చేస్తానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. మరి మీ ఆయన ఏం చేయాలా? చెక్క భజన చేయాలా? నీ ఆయన నీ బట్టలు ఉతకాలి. ఇలా ఆవిడ మాట్లాడతారా ఉతకాలి, ఆవిడ ఏంటండి? బట్టలు కాదు. ఈవిడికి ఏమైనా పిచ్చా వెర్రా? ఏంటమ్మా అసలు నీకేమైనా sensibility తెలిసి ఉందా? మాట్లాడుతున్నావా, ఏమైనా ఉందా? తెలియక మాట్లాడుతున్నావా? ఇక్కడ ఒక పెద్ద అడ్వకేట్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. పిచ్చి అనుకుంటే ఈవిడికి చేయండి పిచ్చే కదండి? తెలియట్లా. డాక్టర్ గారు చెప్పాలి, ఎందుకంటే అంత క్లియర్ గా తెలుస్తుంది. నాకు ఇలా మాయ మాటలు పిల్లాడు. చెప్పి ఇట్లా ఏ చేసి బాబోయ్, బ్లాక్మెయిల్ సిగ్గులేదు, చేస్తున్నారు. 25 ఏళ్ళు మళ్ళీ ఏదో చిన్న పిల్లోళ్ళ లేదు. మాడుతున్నావు నువ్వు. మేమే నీ వైపు మాట్లాడట్లే, ఇదిగో ఆవిడ అమాయకత్వం ఇదిగో వైపు simple గా మాట్లాడుతున్నా. చెప్పనా కిషోర్ బాబు, సార్. ఇంకొక 2 years తర్వాత నీ ఎంగేజ్మెంట్ అవుతే కనుక 2 years తర్వాత నువ్వు వస్తావు. అప్పటి వరకు ఇద్దరు ఎంజాయ్ చేస్తావు. అంతే. నీకు ఎంగేజ్మెంట్ కుదిరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.